పరమాద్భుతమైనటువంటి రీతిలో సుభద్రార్జునుల యొక్క వివాహం పూర్తయిపోయింది. ఏమీ తెలియని వాళ్ళ ఒక దివ్యమైనటువంటి రథాన్ని ఇచ్చి అపారమైనటువంటి వేగంతో ఈ రథం బయలుదేరి వెళ్ళిపోతుంది. దీనికి బలిష్టమైనటువంటి గుర్రములు కట్టబడ్డాయి. ఇదిగో నీకు ధనస్సు బాణములు అందిస్తున్నాను, అర్జున క్షేమంగా బయలుదేరి సుభద్రని తీసుకుని మీ ఇల్లు చేరు అని ఇంద్రప్రస్థానికి వెళ్ళమని ఇద్దరిని రథం ఎక్కించి సాగనంపాడు. ఎక్కడ? అంతఃపురంలో. రథం వెళ్ళిపోతోంది. తాను మళ్ళీ పరివారంతో శివపూజా మహోత్సవం చూడడానికి అంతర్ద్వీపానికి వెళ్ళిపోయాడు. బలరాముడి దగ్గరే ఉన్నాడు. ఈలోగా ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని ఆ నగరం బయట పొలిమేరలలో చూశాడు. ఆయన పృథుశ్రవసుడు అని చెప్పి నగరాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన చూసి, అయ్యో ఇదేమిటి, సాక్షాత్ బలరామకృష్ణుల యొక్క చెల్లెలు దేవకీ వసుదేవుల యొక్క కుమార్తె సుభద్రాదేవిని అపహరించి తీసుకుపోతున్నాడే, ఈ విషయం రేపు పొద్దున్న తెలిసిందంటే బలరాముడికి కృష్ణుడికి లేనిపోని ఇబ్బంది. మేము లేనప్పుడు ఈ పిల్లని తీసుకుపోతుంటే మీరేం చేశారంటారన్న ఉద్దేశ్యంతో ఉత్తర క్షణంలో ఆయన నగారా మోగించాడు. నగారా మోగించి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. బలరాముడికి వినపడాలి అంతర్ద్వీపంలోకి. గబగబా బలరాముడు కూడా బయలుదేరి రావాలని సభాపాలుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహావీరుడు ఆయన కూడా నగారా మోగించాడు. సరే, ఈ నగారా బలరాముడి యొక్క చెవుల పడాలి. ఈలోగా అర్జునుడు కవ్వడి రెండు చేతులతో బాణప్రయోగం చేస్తాడు. సుభద్రకి అర్జునుని యందు మక్కువ కలగడానికి ప్రధాన కారణాలలో అదొకటి. పెళ్ళి అవగానే ఆ ముచ్చట తీర్చడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ వెళ్ళేటప్పుడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుతూ వెళ్ళిపోయాడు అనుకోండి అర్జునుడు, సుభద్ర మనసులో ఖేదం కలుగుతుంది. వెళ్ళిపోయే ముందు నా ఊర్లో ఇంతమంది మరణించారే అని బాధ కలుగుతుంది. అర్జునుడి యొక్క యుద్ధం అంటే అంత చమత్కారంగా ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ బంగారు అరుగుల మీద, వీధుల మీద, ఇళ్ల యొక్క గుమ్మాల మీద, గోడల మీద, ఉద్యానవనాల్లో, తటాకముల ఒడ్డున అన్నిటి ముందర పడేటట్టుగా బాణములను ప్రయోగించాడు. ఎప్పుడైతే ఇన్ని చోట్లకు వచ్చి బాణాలు పడ్డాయో అడుగు తీసి బయట పెట్టడానికి భయపడ్డారు. ఒక్క క్షణంలో అది ఆయన యొక్క శక్తి. ఆయన అటువంటి బాణప్రయోగం చేశాడు. అమ్మ బాబోయ్, అర్జునుడి జోలికెడితే ఎవరికి వారికి హెచ్చరిక. ఎవరిని చంపడం కాదు, ప్రతి ఇంటి ముందు గడప ముందు బాణాలు, ఉద్యానవనాల్లో బాణాలు, చెరువులలో బాణాలు, అలాగే వీధులలో బాణాలు, గోడల మీద బాణాలు, వీటి మీద బాణాలు వేశాడు. కానీ ఆ బాణములను చూసి అడుగు తీసి ముందుకు వేయడానికి ఎవరికి వాళ్ళకే భయం వేసింది. అందరూ ఆగిపోయారు. ఎదురొచ్చినటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఓడించి దారి చేసుకుని అపారమైనటువంటి వేగంతో ఆయన నగరు దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బలరాముడు బయలుదేరి వచ్చాడు. కృష్ణ భగవానుడు వచ్చాడు. అందరూ వచ్చాడు. బలరాముడు కూర్చున్నాడు. కూర్చుని ఆయన అన్నాడు, ఇంతమంది వీరులం మనం ఉన్నాం, దుర్భేద్యమైనటువంటి నగరం, ఇటువంటి చోటికి అర్జునుడు వచ్చి మనకు సంబంధించినటువంటి పిల్లని చెప్పకుండా చెయ్యకుండా తీసుకెళ్ళిపోయాడంటే ఆయన చాలా సాహసం చేసినట్లు కదా. ఇంత సాహసం చేసినా కూడా మనందరం ఏమీ చెయ్యకుండా ఊరుకుంటే అప్రతిష్ట కదా, అగౌరవం కదా. అందుకే ఇప్పుడు మనందరం మహాసముద్రంలో ఉంది సైన్యం అంతా. ఈ సముద్రం లాంటి సైన్యం అంతా కలిసి వెళ్ళి అర్జునుడిని వెంట తరుదాం, వెంట తరిమి అర్జునుడిని పట్టి వెనక్కి తీసుకొద్దాం అని కృష్ణుడి వంక తిరిగాడు. కృష్ణుడు ఏం మాట్లాడటలేదు. ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అన్నాడు, నీ వెరుగకుండా గర్వముతో విజయుడు తా సుభద్ర తోడ్కొని బలిమిన్ పోవగ అంత సమర్థుడే నావుడు కృష్ణుండు రామునకు ఇట్లనియన్. కృష్ణ, నాకు అనుమానంగా ఉంది, నీకు తెలియకుండా అర్జునుడు ఇక్కడికి వచ్చి ఇంత గర్వంతో ప్రవర్తించి మన ఇంటికి సంబంధించిన పిల్లని పట్టుకుపోయాడా? నీకు తెలిసే ఉంటుంది. నువ్వు తెలిసి దగ్గర ఉండి ఈ వివాహాన్ని చేయించావని నాకు అనుమానం. నిజం చెప్పు, నీకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని అడిగాడు. అడిగినప్పుడు అన్నయ్య అలా కాదన్నయ్య, నువ్వు ఒప్పుకోవన్నయ్య అలా మొదలు పెట్టలేదు. కృష్ణ పరమాత్మ మాట్లాడడంలో చాకచక్యం అంటే అలా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఆవిష్కరించాలి అంటే గంటలు గంటలు మాట్లాడడం వేరు.
ఒక గంటన్నర సేపు ప్రసంగం చెయ్యండి. అంటే గంటన్నర సేపు ప్రసంగం చేసినప్పుడు ఎంత సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంటుందో మీరు ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి అన్నా కూడా 5 నిమిషాల ప్రసంగం కూడా అంత సారవంతము కావాలి. అసలు యథార్థానికి ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం లేకుండా తక్కువసేపు మాట్లాడుతూ విధి విధానములను రూపకల్పన చెయ్యడంలో, తన ఆలోచనని ప్రతిపాదించడంలో, ఒక నిర్ణయాన్ని ప్రకటించడంలో బహు తక్కువ మాట్లాడి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడో వాడు సమర్థవంతమైన నాయకుడు. చాలాసేపు మాట్లాడాడు అనుకోండి, విసుగుస్తుంది వినేవాడికి. బా ఇప్పటికే అరగంట అయింది వింటూనే ఉన్నాం కదండి అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే పట్టుకునేటటువంటి శక్తి సడలిపోతుంది, తగ్గిపోయి పెద్ద ఉత్సాహం ప్రకటించకపోవచ్చు. కానీ ఒక్క 2-3 నిమిషాల్లో స్పష్టంగా తన అభిప్రాయం అవతల వారికి బాగా అర్థమయ్యేటట్టు, తను అనుకున్నట్టు కార్యక్రమం జరిగేటట్టు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ తన మాట చేత మంచి ఉద్వేగంతో ఆ అర్జునుణ్ణి వెంట తరిమి పట్టుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మహాసముద్రం లాంటి సైన్యం, అమ్మ బాబోయ్ కృష్ణుడు చెప్పింది నిజమే, మనం అనవసరంగా బయలుదేరకూడదని ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోవాలంటే దానికి ఆయన ఒక పర్వం అంతా ఏం మాట్లాడలేదు, ఒక్క పద్యంలో చెప్పాడంతే. అది కృష్ణుడి యొక్క సమర్థత. అది మనకి ఇవాల్టి రోజుల్లో అయితే ఉద్యోగం చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని తీసుకుంటారు. అతను ఒక సంవత్సరంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడంలో ఆయన చూపించినటువంటి సమర్థత ఎటువంటిది అన్నప్పుడు దాన్ని వర్గీకరించి కొన్ని ఆయన ఎందు ఎలా ఉంటాయి అన్నది పరిశీలనం చేస్తారు. అందులో ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆయన ఇతరులకు తన భావమును అందించడంలో ఎంత సమర్థవంతంగా అందిస్తాడు. విషయం తెలిసి ఉండడం వేరు, విషయము అందరికీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలగడం వేరు. ఒక విషయం అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తక్కువ మాట్లాడుతూ ఆయనకు అర్థమయ్యేట్టు చెప్పగలగాలి. ఆయన మాట్లాడింది ఒడిసి పట్టుకోగలగాలి, చెవులు రిక్కించి. అంతేగాని వినలేదండి మీరు చెప్పినప్పుడు నేను అనకూడదు. అది ఎంతవరకు ఉందా సమర్థత ఈయనకి అన్నది ఆ వర్గీకరణలో ఒక విభాగం కింద తీసుకుంటారు. అసలు నిజంగా కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి తీరు పరిశీలిస్తే రాయబారానికి వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడతాడు, తనలో తాను మాట్లాడుకుంటే ఒకలా మాట్లాడుకుంటాడు, బలరాముడితో మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అంతేకాని అన్ని వేళలా అతిశయంతో తననే పొగుడుకోవడం, అవతల వాళ్ళని తక్కువ చేస్తూ ఉండడం, లేకపోతే అవతల వాళ్ళని నిలబెట్టి మాట్లాడవలసి వస్తే మెతకతనంగా మాట్లాడడం అలా ఉండదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం, మాట చేత కార్యాన్ని సగం సాధించేస్తాడు కృష్ణుడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఆయన బలరాముడి వంక అక్కడ ఉన్న సైన్యం వంక చూసి అన్నాడు, భరతకులాగ్రని పాండవ సింహంబు సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి తన మేన మరదెలి ధవళాక్షి తోడ్కొని చనియే ఆతనికది చనదే చెప్పుడా అప్పార్ధు పిరుంద మీరరుగంగా వాడంత అశ్రమ సాధ్యుడే ఆహవమున అఖిలాస్త్రవిదుడు ద్రోణాచార్య శిష్యుండు జిత కాశీ అని వాని చెప్ప వినరే వలవ ఉడుగుడెనిన వామను పలుకను వేల గడవదయ్యే వృష్ణి భోజ యాదవంబురాసి అట ధనంజయుడు అవిజేయుడభిమతార్థ సిద్ధి పొంది. ఒక్క పద్యాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా రచన చేశాడు మహానుభావుడు. ఏమి అర్జునుడి గనక వెళ్ళి పట్టుకుంటాం అంటున్నారే అన్నయ్య, భరతకులాగ్రని పాండవ సింహంబు, ఆయన ఆ భరత వంశంలోనే వన్నెకెక్కినటువంటి మహావీరుడు, పాండవులలో సింహం లాంటివాడు, సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి, 2 చేతులతో యుద్ధం చేస్తాడు సవ్యసాచి. పైగా అన్నిటిని మించి ఆయన ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసిన్నవాడు, ధర్మమును ఆచరించేవాడు. నీకు తెలియదా కృష్ణ అని అడిగావన్నయ్య, ధర్మం ఉన్నది కాబట్టి, ధర్మము తెలిసిన్నవాడు కాబట్టి, ధర్మము వినా వేరొకటి చెయ్యనివాడు కాబట్టే నేను జోక్యం చేసుకో. కృష్ణ పరమాత్మ ఒక కార్యాన్ని చేశాడు అంటే ఆలోచన యందు అంత స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత క్రియారూపంగా
మాట రూపంగా అభివ్యక్తమవుతుంటుంది. ఆ స్పష్టత ఉన్ననాడే ధైర్యం ఉంటుంది. స్పష్టత ఎక్కడ ఉండదో అక్కడ అధైర్యం ఉంటుంది. అందుకే మహానుభావుడు ఇంత గొప్పగా మాట్లాడి వాళ్ళందరినీ నిలువరించాడు. ఇది ఒకెత్తు. కానీ ఆయన ఆలోచన సరళి పరమాద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. చెల్లెలు అనేటప్పటికీ సాధారణంగా ప్రేమ అంతా ఎక్కడ నిలబడుతుంది? ఆ పిల్లకి పుట్టింటి మీదే నిలబడుతుంది. ఏ ఆడపిల్లైనా తనకి వివాహం జరిగేటప్పుడు సంతోషంగా తన తల్లి, తండ్రి, అన్నలు, వదినెలు అందరూ నిలబడి పెళ్లి చేసి తనని అత్తవారింటికి పంపించాలని కోరుకుంటుంది. కానీ వెళ్ళినటువంటి సుభద్ర మనసులో ఎంత ఆవేదన ఉందో పెద్దన్నయ్యకి తెలియదు. అన్నయ్య వచ్చిన తర్వాత ఏమైందో, అన్నదమ్ములు ఏమైనా గొడవ పడ్డారేమో, నా వివాహ కారణంగా ఏ ఇబ్బందులు పడ్డారో, కలిసి ఉన్న కుటుంబం ఏమైపోయిందో అని ఆ పిచ్చి తల్లి అక్కడ బెంగ పెట్టుకుంటే, వీళ్ళు అందరి మధ్యలో ఉన్నారు. ఆమెకి కొత్త కాపరం. అర్జునుడితో అత్తవారింటికి వెళ్ళింది. అత్తగారు కొత్త, మేనత్తే అవ్వచ్చు, ఆ కుంతిదేవితో బంధుత్వం ఉండొచ్చు. కానీ కోడలుగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి వేరు కదా. ఇతపూర్వం ఆ ఇంటికి కోడలు స్థానంలో వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప కానుకలతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, పుట్టింటి బలగంతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, అవేమీ లేకపోయినా పరమ ప్రేమ పురస్సరంగా వచ్చి దిగబెట్టి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు. తాను ఎలా వచ్చింది? భర్తతో కలిసి వచ్చేసింది అంతే. ఏమమ్మా ఇలా వచ్చావంటే, అర్జునుని యందు నాకు అనురక్తి ఉంది, కృష్ణ పరమాత్మ వివాహం చేశాడు, మా నాన్నగారు అమ్మగారే చేశారు, నేను వచ్చేసాను. మరి అందరిలా వచ్చి ఎవరు ఎందుకు దిగబెట్టలేదు నిన్ను అంటే ఏం చెప్తుంది ఆ పిల్ల? కాబట్టి ఇప్పుడు పూర్ణ ఎలా జరగాలి? ఆ చెల్లెలి మనసు సంతోషించాలంటే ఏం జరగాలి? బలరాముడు, దేవకీ వసుదేవులు, కృష్ణ పరమాత్మ కానుకలు పట్టుకుని వెళ్ళాలి. ఏం మాట్లాడక్కర్లేదు. ఇదే బలరాముడు, ఇదే కృష్ణుడు, ఇదే దేవకీదేవి, ఇదే వసుదేవుడు బోలెడన్ని కానుకలు పట్టుకుని వెళ్ళారనుకోండి పాండవుల దగ్గరికి. కృష్ణుడిని చూస్తే పొంగు వాళ్ళకి. వాళ్ళు స్వాగతం పలుకుతారు. చెల్లెమ్మ మేమందరం వచ్చాం, సంతోషంగా ఉన్నావా నాన్న, ఇవిగో నీకు బోలెడన్ని కానుకలు తెచ్చాం అని అటు బలరాముడు ఇటు కృష్ణుడు అందరూ సంతోషంగా మాట్లాడి 10 రోజులు ఉండి వచ్చేసారు అనుకోండి. ఆ పిల్ల జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. లేనినాడు ఆ పిల్ల ఏం చేస్తున్నా ఏం సంతోషపడుతుంది? అన్నగారిగా పుట్టడం గొప్ప కాదు, కృష్ణుళ్ళ అన్నగారిగా ఆలోచించడం గొప్ప. ఎంత గొప్పగా ఆలోచించాడు. మానవీయ సంబంధాలకి ఎంత పెద్ద పీట వేశాడు మహానుభావుడు. సాక్షాత్తు పరిపూర్ణావతారమయ్యుండి భగవానుడయ్యుండి చెల్లెలైనటువంటి సుభద్ర గురించి అంత పెద్ద మనసుతో ఆలోచించాడు. అందుకే దేవకీ వసుదేవుల్ని బలరాముణ్ణి పిలిచి మనందరం కానుకలు పట్టుకుని వెడదాం, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు, సుభద్ర సంతోషిస్తుంది. అలా కదండి ఉండాలి. అందుకు కదూ మనకి ఋషులు కూడా కార్తీక మాసంలో కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా అన్న ఇంటికి చెల్లెలు, చెల్లెలు ఇంటికి అన్నయ్య భోజనానికి వెళ్ళండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మనిషికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయుర్దాయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతసేపు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఆయుర్దాయం వస్తుంది? ఒక్కసారి ఆ తోడ పుట్టిన దాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ, ఏదో అన్నయ్య నీకు వెలక్కాయ పచ్చడి ఇష్టంరా, నువ్వు వస్తున్నావని అన్నయ్య ఊరంతా తిరిగి వెలక్కాయలు తెచ్చానురా అని ఆ చెల్లెలు ఇంత వెలక్కాయ పచ్చడి చేసి పప్పు అన్నం పెట్టిందనుకోండి. ఆ చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఏవేవో మాట్లాడుతూ సంతోషంగా కబుర్లు చెప్పుకుని రాత్రి పడుకున్నా కూడా కుర్చీ వేసి కూర్చుని అన్నయ్య నీకు నిద్ర వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతావురా అని చెప్పి ఆ చెల్లెలు మాట్లాడుతుంటే సంతోషంగా అన్నయ్య 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 అని 1-4 మాటలు చెల్లెలు పిలిచి, చెల్లెల్ని చెల్లెమ్మ చెల్లెమ్మ అని అన్నయ్య పిలిచి 1-2 రోజులైనా గడపకపోతే ఎంత సంపాదించి దాస్తే మాత్రం దాని వెనక ఆనందం ఉంటుంది. ఎక్కడో మానవీయ సంబంధముల వలన మనిషిగా బ్రతకాలి. లేనినాడు మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఎక్కడుంటుంది అనుబంధం? అందున తోడ పుట్టిన వాళ్ళు అన్న అనుబంధం ఉందే, అది ఇక మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు. అది భగవంతుడు కొంతమందితోటే, ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది ఆ రక్త సంబంధం. అదొక అపూర్వమైనటువంటి విశేషం. అందుకే తోబుట్టువులు అనేటటువంటి మాట అంత ప్రీతిపాత్రమైనది.
ఎవ్వరితో కలిసి భోజనం చేసిన దానికన్నా సంవత్సరానికి ఒక్కసారైనా ఆ తోబుట్టువులతో కలిసి అన్నం తినేటప్పుడు పొందేటటువంటి ఆనందం వేరు, ఆ అనుభూతి వేరు, ఆ మాట్లాడుతున్నప్పుడు ఉండే ప్రేమ వేరు. అది జీవితానికి ఒక్కసారి, ఇంకా మళ్ళీ కొత్తగా రక్త సంబంధాలు రమ్మంటే రావు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆడపిల్లల గురించి అన్నదమ్ముడిగా నిజంగా కృష్ణ పరమాత్మ ఆలోచించిన వైనానికి భగవంతుడిగా నేను ఆయనకి పూర్వం నమస్కారాలు చేసి ఉండొచ్చు, కానీ సుభద్ర అన్నగారిగా కృష్ణ పరమాత్మ పాదాలకి ఇవాళ నా శిరస్సు పాటించి నమస్కారం చేస్తున్నాను. లోకానికి మహానుభావుడు మానవీయ సంబంధములు నెరపడంలో ఆదర్శమూర్తి అయి నిలబడ్డాడు. అందుకే బలదేవ, సాత్యకి, ప్రద్యుమ్న, వసుదేవులాదిగా బెరసిన యాదవాగ్రగణ్యులు తాను అగణ్య మహావస్తు వాహనంబులు కొని వాసుదేవుండు అనుజకు అరణమీనర్ధితో చనుదించే హరిరాక ఎరిగి ధర్మాత్మజుండు గరము గారవమున కవలను కృష్ణునకెదురు పుత్తించిన ఇంద్రనీల ఇందువంశ విభుడు ఉపేంద్రుడు ఇంద్రప్రస్థ పురము సొచ్చే అతి విభూతి మెరసి అనుజవరులతోడ అంత ప్రత్యుద్గతుండై యుధిష్ఠరుండు హర్షమొసగా. మహానుభావుడు కృష్ణ పరమాత్మ బలరాముడితోటి సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలైనటువంటి పెద్దలందరినీ తీసుకుని ఎన్ని పట్టుకెళ్ళాడు సుభద్రకి ఇవ్వడానికి అంటే ఒక మాట అన్నారు, వాళ్ళందరితో కలిసి అగణ్య మహావస్తువులు అన్నారు, లెక్క పెట్టడానికి వీలు లేనివి అన్నారు. అదేంటి అలా ఎలా పట్టుకెడతారు? లెక్క పెట్టడానికి వీలు లేనివి అని చెప్పి పక్కన లెక్క ఇచ్చారు భారతంలో. మరి అగణ్య, లెక్క తెలియనంత మంది ఏమిటి ఆ మాటకు అర్థం అంటే, ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటంటే ఆమె మెట్టినింటికి వెళ్ళిన తరువాత అక్కడున్న ఐశ్వర్యమంతా ఆమెదేగా. భర్త గారు కోటీశ్వరుడు అనుకోండి, ఆమె కూడా ఆ కోట్లకు అధిపతియే. ఆయనకి కారుంటే ఆవిడికి కారు ఉన్నట్టే, ఆయనకి బోలెడంత బంగారం ఉంటే ఆ అమ్మాయికి బోలెడంత బంగారం ఉన్నట్టే. ఇప్పుడు ఆ అమ్మాయి చీనాంబరములు కట్టుకోవచ్చు, కానీ పుట్టింటికి వచ్చినప్పుడు ఒక 100 రూపాయల నూలు చీర పెట్టారనుకోండి, ఆ నూలు చీర పెట్టినప్పుడు ఆ పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు తను తెచ్చుకున్న బట్టల్లో చీనాంబరం తీసి కట్టుకోదు. పుట్టింటి వారు పెట్టినటువంటి సాదాసీదా చీర తాను కట్టుకుని పెద్దలందరికీ నమస్కారం చేసి అత్తవారింటికి ఎడుతూనే మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారని చీర చూపించుకుంటాడు. మా నాన్నగారు పెట్టిన చీర అని దాచుకుంటుంది, మా అన్నయ్య ఇచ్చిన చీర అని దాచుకుంటుంది. ఏదో పవిత్రమైన సందర్భాల్లో కట్టుకుని అదేమిటి అన్ని ఉండగా చీర కట్టుకున్నాం అంటే అది మా నాన్నగారు పెట్టిన చీర, అది మా అన్నయ్య ఇచ్చిన చీర అంటే అగణ్య. ఆమె దృష్టిలో దాని విలువ కట్టడం సాధ్యం కాదు. అది పుట్టింటి వారి ప్రేమ. అందుకే బలరామకృష్ణులు పట్టుకెళ్ళినది సుభద్రకి ఎంత ఆనందం ఇచ్చినది అన్నప్పుడు ఆ వస్తువులకు విలువ లెక్క కట్టి చెప్పడం సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.